హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత అండి. నేను ఈరోజు స్పాంజితో పానాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నా వీడియో ద్వారా చూస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు తయారు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైనా వాళ్ళకి కావాలి అనుకుంటే ఇలా తయారు చేసేయడం వల్ల వాళ్ళు ఓన్గా మనం తయారు చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళకు ప్రిపేర్ చేయించడం కూడా నేర్పించండి. చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఫోన్ చూడడం తగ్గించి పిల్లలకి ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి కొన్ని ఐటమ్స్ తోటి డెకరేట్ చేయడం నేర్పించండి. వేస్టేజ్ మెటీరియల్స్తో వాళ్ళకి క్రియేటివిటీ అనేది నేర్పిస్తే వాళ్ళకి ఫోన్ మీద ఎక్కువ వ్యామోహం అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరికొన్ని వీడియోస్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఫైనల్గా టచ్అప్లో ఐస్ కూడా ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు మీకు చక్కగా చూడడానికి పాండా రెడీ అయిపోతుందండి. మీకు ఏమైనా వీడియోస్ నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఎందుకంటే నేను మరికొన్ని వీడియోస్ని చక్కగా చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్.